పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల మిథున్ రెడ్డి పాపాల మిథున్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్ go back Midhan Reddy go back go back Midhan Reddy go back go back Midhan Reddy go back Papala Petrike Papala Petrike Papala Petrike Vinasri Petrike Anikrani Petrike Anikrani Petrike Yadava Petrike Yadava Petrike go back Songa Petrike Songa Petrike Songa Petrike Songa Petrike Petrike Songa Petrike Petrike Songa Petrike Songa Petrike Songa Petrike Songa Anikrani Petrike Anikrani Petrike Anikrani Petrike go back Midhan Reddy go back go back Midhan Reddy go back go back Midhan Reddy go back go back Papala Petrike 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 ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని 4 సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, జనసేన బీజేపీ కార్యకర్తలు, నాయకత్వలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రావనవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుంటేనే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి మీరు పుంగనూరుకి దూరంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి పుంగనూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులంతా కలిసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ యొక్క ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగకూడదని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్డీఏ తరఫున మేము ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, తప్పుడు కేసులు, అనేక కార్యక్రమాలు చేశారు. విపక్షాల తరపున నాయకులను కానీ, కార్యకర్తలు కానీ రోడ్ల మీద తిరగకుండా తిరిగిన వెంటనే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ప్రభుత్వం మారింది. అయ్యా, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన మీరు తిరిగి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగితే ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిల అభ్యర్థులు అడ్డుకోవడం జరుగుతుంది. అవసరమైతే తద్వారా మీరు ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో తిరగకూడదని, ఈ రాష్ట్రం శాంతియుతంగా, ఈ పుంగనూరు నియోజకవర్గం శాంతియుతంగా, సామరస్యంగా కలిసి బతకాలంటే మీరు మాత్రం ఈ నియోజకవర్గంలో తిరగకూడదని చెప్పేసి ఎన్డీఏ తరఫున మేము తెలియజేస్తున్నాం. జై కుండి ఎన్డీఏ కూటమి. ఈరోజు మళ్ళీ కొత్తగా
మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది. కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి ఇబ్బంది పడినారో వాళ్ళంతా 9 గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామనడం, దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం, ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు. దాదాపు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో, అప్పుడు చేయలేంది ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏముండదు. ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో కాలు బయట పెట్టాలంటే 307 లే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. మా చల్లాబాబు నన్ను కావాల్సింటే అసలుకి బండిపైన రాళ్ళేసి సోములైతే ఏమి చదువుైతే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ రానిక్కడ చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతామని వస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. మేము గమనం ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతినిండే వాళ్ళు, ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెల పరారైపోయినారు ఊర్లో వదిలే. మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. అందుకోసము మీకు తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ 4 సంవత్సరాలు పుంగనూరుకు రావద్దండి. వచ్చినా కానీ చాలా మంది అడ్డుకుంటారు. చాలా మందికి అంగిళ్ళు క్లోజ్ చేయించినారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయించినారు. తెలుగుదేశం సానుభూతి పరులంటే వాళ్ళ మీద కక్ష కట్టి 307 అటెంప్ట్ మర్డర్ ఏమేం కేసులు ఉన్నాయో రాజ్యాంగంలో లేని కేసులు కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఉన్నాయంట. అలాంటి కేసులు కూడా ఉపయోగించి మీరు లేనిపోని ఇబ్బందులు పెట్టినారు. దయచేసి మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి తెలిసిందంటే రోడ్లపైకి వచ్చాక రెడీగా ఉన్నారు. మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లే ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి మాకు, ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆవిడకి ఇబ్బంది పెట్టి మీరు అంతరాయం కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టొద్దండి. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ 4 సంవత్సరాలు పుంగనూరులోకి రాకుండా ఉంటే మీకు చాలా మంచిదని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి రావద్దండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.